హాయ్ సార్. హాయ్. ఏంటి సార్ రివ్యూల గురించి ఏమంటున్నారు? రివ్యూల గురించి చెప్పాలంటే ఈ మధ్య చాలా బాధేస్తుంది. ఆ, ఎందుకంటే ఒక సినిమా ఫీల్డ్ అనేటువంటిది ఒక కళారంగం. ఇది సినిమా ఫీల్డ్ కోసము కొన్ని లక్షల మంది కూడా వివిధ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాటి టెక్నీషియన్స్ అందరు కూడా ఈ యొక్క సినిమా ఫీల్డ్ కూడా వస్తుంటారు. వచ్చి తమ ప్రతిభను చూపాలి అని చెప్పేసి ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి అవకాశాలు ప్రయత్నించి అవకాశం పొంది ఎంతో కష్టపడి కూడా ఈ యొక్క సినిమా తీస్తారు. ఈ యొక్క ప్రొడ్యూసర్ అనేటువంటి అతను ఎంతో కూడా డబ్బు కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతమంది టెక్నీషియన్స్ పనిచేసి ఈ యొక్క సినిమాని రిలీజ్ చేస్తే ఈ మధ్య కాలంలో గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది వాటిని రివ్యూస్ ద్వారా కూడా చంపేస్తున్నారు. దీన్ని తీవ్రంగా కూడా ఖండించాల్సిన విషయం. సాధారణంగా రివ్యూ అంటే ఏంటంటే ఒక సినిమాని చూసి తన మీద తన యొక్క అభిప్రాయము సినిమా గురించి చెప్పడం అనేటువంటిది ఒక వాస్తవమైనటువంటి రివ్యూ అది. కానీ ఈ మధ్య కొంతమంది ఈ యొక్క రివ్యూ వ్యవస్థని మిస్యూజ్ చేస్తారు. కొంతమంది కూడా సినిమా కూడా చూడకుండా కొంతమంది కాంపిటేటర్స్ కూడా ఒక హీరో పైకి వస్తుంటే ఆ హీరోని తొక్కేయాలనే ఉద్దేశంతో మరికొంతమంది, ఇట్లా ఒక హీరోకి శత్రువులుగా ఉండే మరికొంతమంది ఆ సినిమాని కూడా బాగున్నా సరే బాగలేదని చెప్పేసి రివ్యూస్ ఇవ్వడం, ఎక్కువ మంది కూడా ఈ యొక్క విమర్శలు చేయడం ద్వారా ఈ సినిమా చూడనటువంటి చాలా మంది కూడా ఇక సినిమా కూడా చూడకుండా చేసేటువంటి పరిస్థితి కూడా చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. కొంతమంది అసలు సినిమా చూడకుండా రివ్యూ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, రేటింగ్స్ ఇచ్చేవాళ్ళు ఒక్క విషయం గమనించాలి. ఈ యొక్క సినిమా ఫీల్డ్ అనేటువంటిది కొన్ని వేలాది కుటుంబాలకు కూడా ఉపాధి కలగజేస్తుంది. దీని మీద ఆధారపడి కొన్ని వేల మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కొన్ని లక్షల మంది కూడా జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఒక ఇది ఇచ్చినట్టయితే జెన్యూన్ గా ఇవ్వాలి. రేటింగ్ అనేది జెన్యూన్ గా ఇవ్వాలి. అంతేకాకుండా దురుద్దేశంతో కావాలని ఒక వ్యక్తిలో ఒక సంస్థలో తొక్కేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క తక్కువ రేటింగ్స్ ఇవ్వడం, బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా చేయవద్దు. తగినటువంటి సరైనటువంటి రేటింగ్ ఇవ్వండి. ఒకవేళ మీకు నచ్చలేదు ఊరుకోండి, ఇమీడియట్ గా కూడా రివ్యూ ఇవ్వద్దు. ఎందుకంటే సినిమా మీకు నచ్చకపోవచ్చు, కానీ వేరే వాళ్ళకి నచ్చచ్చు కదా. ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కో రకంగా ఉంటాయి. ఇంకా ప్రేక్షకుల్లో అనేక రకాల ఆలోచనలతో ఉంటారు. కొంతమంది సినిమా నచ్చపోయినా మరికొంతమంది సినిమా నచ్చొచ్చు. కాబట్టి మీరు ఇమీడియట్ గా కూడా రేటింగ్ అనేది ఇవ్వద్దు, ఇమీడియట్ గా కూడా రివ్యూ ఇవ్వద్దు. సొంత సమయం తీసుకొని కూడా ఇవ్వండి. ఏదేమైనా సినిమాను బతికించండి, సినిమాను అభివృద్ధి చేయండి, కళామ తల్లిని కూడా అభివృద్ధి చేయండి అని కూడా మేము ఈ విధంగా సందేశం ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్.